ఐబీపీఎస్ క్లర్క్స్ ఎగ్జామినేషన్ మొదటిసారి రాస్తున్నారా? అయితే మీ ప్రిపరేషన్ చాలా బాగా ఉండాలంటే, ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ గురించి మీకు తెలిసుండాలి. సో, ఇప్పుడు మీకు లాస్ట్ 21 నుంచి 25 దాకా జరిగినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనలైజ్ చేసిస్తాను. దీన్ని బట్టి మీకు ఏ ఇయర్స్‌లో ఏ సబ్జెక్ట్స్ నుంచి, ఏ టాపిక్స్ నుంచి క్వెషన్స్ వస్తున్నాయి, ఎక్కువ ఎందులో వస్తున్నాయి, తక్కువ ఎన్ని వస్తున్నాయి మీకు తెలుస్తుంది. సో, ఇది మీ ప్రిపరేషన్‌కి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఆ అనాలిసిస్ చూద్దాం. ముందుగా న్యూమరికల్ ఎబిలిటీని చూస్తే 21 నుంచి 25 దాకా జరిగిన వాటిలో ఇది ఏంటంటే ఈ ఎగ్జామినేషన్‌లో డిఫరెంట్ డేట్స్‌లో, డిఫరెంట్ స్లాట్స్‌లో జరిగిన ఎగ్జామినేషన్ అన్నీ తీసుకొచ్చి అనలైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకరోజు జరిగినటువంటి ఒక స్లాట్‌లో ఇచ్చినటువంటిది కాదు. డిఫరెంట్ డేస్‌లో, డిఫరెంట్ స్లాట్స్‌లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ నుంచి తీసుకున్నవి. సో, సింప్లిఫికేషన్ అప్రాక్సిమేషన్ నుంచి 10-15 మీకు కనిపిస్తుంది. 10-15 క్వెషన్స్. తర్వాత 8-12, 8-12 అని కనిపిస్తుంది లాస్ట్ 2 ఇయర్స్‌లో. తర్వాత అర్థమెటిక్ సింగిల్ బిట్ క్వెషన్స్ అంటాం. డిఫరెంట్ టాపిక్స్ నుంచి వచ్చేటువంటి క్వెషన్స్ 10-15, 10-15, 10-15 లాస్ట్ 2 ఇయర్స్‌లో 12-15, 12-15 అంటే మినిమమ్‌గా 12 క్వెషన్స్, మాక్సిమంగా 15 క్వెషన్స్ వచ్చాయని. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ చూస్తే మీరు 5-10 క్వెషన్స్ 3 ఇయర్స్‌లో కనిపిస్తే 10 క్వెషన్స్ మాక్సిమం లాస్ట్ 2 ఇయర్స్‌లో కనిపిస్తుంది. అంటే ప్రతి స్లాట్‌లో ప్రతి డే 10 క్వెషన్స్ ఇచ్చారని. తర్వాత నంబర్ సిరీస్ చూస్తే 3-5 క్వెషన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. లాస్ట్ 2 ఇయర్స్‌లో 2-5 క్వెషన్స్ అనేది మనకి ఇందులో ఇవ్వడం జరిగింది. సో, నంబర్ సిరీస్‌లో ఎప్పుడు 5 క్వెషన్స్ తప్పనిసరిగా వస్తాయి. ఏదో ఒక స్లాట్‌లో 3నో, 2నో వచ్చి ఉండొచ్చు కానీ, బట్ 90% కేసెస్‌లో 5 క్వెషన్స్ నంబర్ సిరీస్ నుంచి తప్పనిసరిగా వస్తాయి. అందులో 2 మోడల్స్ మిస్సింగ్ నంబర్ సిరీస్, రాంగ్ నంబర్ సిరీస్. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూస్తే 0-5 క్వెషన్స్ అని మనకు అన్నింటిలో కనిపిస్తుంది. బట్ జనరల్లీ క్లరికల్ ఎగ్జామినేషన్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి రావు. ఏదో ఒక స్లాట్లో ఇచ్చి ఉంటారు ఇది. అందుకోసం 0-5 ఉంది. బట్ మీరు దీనికి ప్రిపేర్ అవ్వాలి తప్పనిసరిగా. 5 క్వెషన్స్ వస్తే ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత క్వాంటిటీ కంపారిజన్ కానీ, మిస్లేనియస్ నుంచి కానీ 0 నుంచి 3 దాకా క్వెషన్స్ వచ్చాయని చెప్పి తెలుస్తుంది. అంటే ఎక్కడో ఒక చోట క్వెషన్స్ వచ్చి ఉండొచ్చు క్వాంటిటీ కంపారిజన్లో కూడా. దాని తర్వాత రీజనింగ్ ఎబిలిటీలో చూస్తే ఆల్ 5 ఇయర్స్‌లో పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ నుంచి ఆల్మోస్ట్ సేమ్ 18-22 అంటే మినిమం 18 క్వెషన్స్, మాక్సిమం 22 క్వెషన్స్ అన్ని ఇయర్స్‌లో అన్ని స్లాట్స్‌లో వచ్చాయంటే ఎంత ఇంపార్టెన్స్ ఉందో చూడండి. ఇప్పుడు కూడా 50-60% పైన క్వెషన్స్ మీకు సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్స్ నుంచే వస్తుంది. మాక్సిమం దాని నుంచే వస్తుంది. తర్వాత కోడింగ్, డీకోడింగ్ 2-5 క్వెషన్స్ అన్నిట్లో. దాని తర్వాత సిలాగిజం ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ఇన్ఈక్వాలిటీ 2-3 క్వెషన్స్ సిమిలర్గా ఉంది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 2-3 క్వెషన్స్ కనిపిస్తుంది. ఇక్కడ 2-5 క్వెషన్స్ లాస్ట్ ఇయర్ అంటే పెరిగారు. ఒక దాంట్లో కొంచెం ఎక్కువ క్వెషన్స్ ఇచ్చారు. దాని తర్వాత బ్లడ్ రిలేషన్ నుంచి 1-3 క్వెషన్స్ అన్ని డేస్లో కూడా అన్ని ఇయర్స్లో కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత డైరెక్షన్ సెన్స్ 1-3 క్వెషన్స్. తర్వాత ఆర్డర్ అండ్ ర్యాంకింగ్ 1-3 క్వెషన్స్ అంటే మినిమంగా 1, మాక్సిమం 3 అంటే 1 రావచ్చు, 2 రావచ్చు, కొన్నిట్లో 3 రావచ్చు ఇలా. సో, మిస్లేనియస్ కొన్ని అంటే పేరింగ్ అని, మీనింగ్ఫుల్ వర్డ్ అని, స్టేట్మెంట్ బేస్డ్ అని అట్లాంటివి 2 నుంచి 5 దాకా ఒక టాపిక్ లాగా ఉండదు అది. సో, కాబట్టి 2 నుంచి 5 దాకా వస్తుంది. ఇది రీజనింగ్ ఎబిలిటీలో మనకున్నటువంటి అనాలిసిస్. తర్వాత ఇంగ్లీష్ చూస్తే మీకు చూడండి 21 నుంచి 25 దాకా రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి మాక్సిమం క్వెషన్స్ వస్తాయి మీకు. సో, 7-10 కనిపిస్తుంది. తర్వాత 8-10, 7-10, 8-10 అంటే మినిమంగా 7 క్వెషన్స్, మాక్సిమంగా 10 క్వెషన్స్ ఎవ్రీ టైం మీకు అలాంటే వస్తాయి క్వెషన్స్. దాని తర్వాత క్లోజ్ టెస్ట్ 5-6 క్వెషన్స్ క్లోజ్ టెస్ట్. ఈ రెండింటి నుంచి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వస్తాయి. రీడింగ్ కాంప్రహెన్షన్ నుంచి తర్వాత క్లోజ్ టెస్ట్. క్లోజ్ టెస్ట్ అంటే గ్రామర్ బేస్డ్ వచ్చేటువంటి క్వెషన్స్. ఇక మిగిలినవన్నీ కూడా గ్రామర్ బేస్ చేసుకుని వచ్చినటువంటి క్వెషన్స్ చూడండి ఎట్లా ఉన్నాయో. ఎర్రర్ డిటెక్షన్, స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. 3-5 క్వెషన్స్ మనకు అన్ని చోట్ల లాస్ట్ ఇయర్లో 4-5 క్వెషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. దాని తర్వాత పారాజంపుల్స్ 3-5 క్వెషన్స్ మనకు ప్రతిసారి వస్తాయి. ఫ్రేజర్ రీప్లేస్మెంట్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో 2-5 క్వెషన్స్ కనిపిస్తుంది. లాస్ట్ ఇయర్లో 2-4 క్వెషన్స్ మాక్సిమం 4 వచ్చాయన్నమాట. తర్వాత వర్డ్ స్వాప్ కానీ, వర్డ్ యూసేజ్ కానీ 2-4 క్వెషన్స్ మనకి ప్రతిసారి కనిపిస్తూ ఉంది. తర్వాత ఫిల్లర్స్ 2-4 ప్రతిసారి. 0-5 ఏదో ఒక స్లాట్లో ఒక క్వెషన్ తక్కువచ్చు, ఒకసారి ఇవ్వకపోవచ్చు. 5 క్వెషన్స్ మ్యాక్సిమంగా ఇచ్చిండొచ్చు లాస్ట్ ఇయర్లో. బట్ ఫిల్లర్స్లో 2 రకాలు, సింగిల్ ఫిల్లర్స్, డబుల్ ఫిల్లర్స్ ఉంటాయి. దాని తర్వాత మ్యాచ్ ద కాలం కనెక్టర్స్ అంటాం. 0-3, 0-2, 0-3, 0-3, 0-3 0 నుంచి 3 దాకా క్వెషన్స్ వస్తున్నాయి. మిస్పెడ్ వర్డ్స్ వొకాబులరీ 0-2 మనకు కనిపిస్తుంది అన్ని చోట్ల. లాస్ట్ ఇయర్ మాత్రం 0-3. తర్వాత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ 0-2 క్వెషన్స్ ప్రతిసారి కనిపిస్తూ ఉన్నాయి. అంటే 0 అంటే రాలేవని కాదు, ఏదో ఒక స్లాట్లో ఇచ్చిండకపోవచ్చు, అది వేరే ఆ మోడల్ ఇచ్చిండకపోవచ్చు, వేరే మోడల్ ఇచ్చిండొచ్చు. సో, కాబట్టి మ్యాక్సిమం క్వెషన్స్ ఇందులో వస్తాయన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయండి. దీని ప్రకారంగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు తెలుస్తుంది మీకు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అంటే ఏ క్వెషన్స్ వస్తున్నాయి, ఎందులో నుంచి క్వెషన్స్ వస్తున్నాయి మీకు అర్థమైతే మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలని తెలుస్తుంది. నా అడ్వైజ్ ఏంటంటే ముందుగా ఎక్కువ క్వెషన్స్ వచ్చే టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత తక్కువ క్వెషన్స్ వచ్చేది తర్వాత చూసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది వీడియో చేశాను నేను. సో, లైవ్ ప్రోగ్రామ్ చేశాను. మీరు ఆ వీడియో చూస్తే మీ ప్రిపరేషన్ చాలా హెల్ప్ అవుతుంది. సో, బాగా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్.